నమస్తే. ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీజీటీఎట్ జూన్ 2026 సోషల్ స్టడీస్ సామాజిక అధ్యయన్ హిందీ మీడియం కంటెంట్ అండ్ మెథడాలజీకి ప్రాక్టీస్ సెట్ 7కి స్వాగతం, సుస్వాగతం. మరి అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. అంతా ఓకే అన్నట్లయితే యెస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. ఇంతవరకు మరి ప్రీవియస్ ప్రాక్టీస్ సెట్ చూడలేని వాళ్ళ కోసం అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు సోషల్ స్టడీస్‌కి సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు చూసి బెనిఫిట్ పొందవచ్చు. దాంతో పాటుగా మీలో మరి హిందీ కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే గనక హిందీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లోనే ఇచ్చాను. అక్కడ నుంచి కూడా చూసి మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే సైకాలజీ క్లాసెస్‌కి సంబంధించి కూడా ఉన్నటువంటి కూడా వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అవి కూడా మీరు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో గానీ, ఇక్కడ ఐ కార్డ్స్ గానీ, ఎండ్ స్క్రీన్ దగ్గర కూడా మీకు విజిబుల్ అవుతాయి. ఛానల్‌లో వెళ్ళి కూడా చూసేసినట్లయితే మీరు చాలా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. మంచి స్కోరింగ్ చేసుకోవచ్చు. అలాగే ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రాక్టీస్ సెట్ ఛానల్‌లో ఉన్నాయి. వెళ్ళి ఒకసారి చెక్ చేయగలరు. లేట్ చేయకుండా ఈరోజు మరి క్వెషన్స్‌లోకైతే వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక yes, by what name are the tropical grasslands of Africa known? Option A, veld. Option B, savanna. Option C, steppe. Option D, prairie. మరి ఇక్కడ హిందీలో కూడా చూద్దాం. ప్రశ్న ఇక్కడ చూసినట్లయితే కనుక अफ्रीका के उष्णकटिबंधीय घास के मैदानों ट्रॉपिकल ग्रासलैंड्स को किस नाम से जाना जाता है? ये वेल्ड, बी सवाना, సి స్టెపీ, డి ప్రైరీ. మరి మీ ఆన్సర్ అయితే ఇక్కడ కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మరి ఆప్షన్ ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సవానా అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకే, ఎస్, ఇది కూడా మీరు ఒకసారి సిలబస్ ముందు పెట్టుకుంటే కనుక మీకు ఫస్ట్ చాప్టర్ ఏవైతే ఉందో, ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో మీకు డెవలప్మెంట్ అక్కడ సోషల్స్ సంబంధించి ఏదైతే ఉందో అక్కడ దాని నుంచే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. విచ్ రీజన్ ఆఫ్ యూరోప్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ సిట్రస్ ఫ్రూట్స్ అండ్ ఆలివ్ కల్టివేషన్? ఆప్షన్ ఏ మెడిటేరియన్ రీజన్. ఆప్షన్ బి టుండ్రా రీజన్. ఆప్షన్ సి టైగా ఫారెస్ట్ రీజన్. ఆప్షన్ డి స్టెపే రీజియన్. हिंदी ఇక్కడ क्वेश्चन చూడండి. यूरोप का कौन सा क्षेत्र अपने खट्टे फलों, सिट्रस फ्रूट्स और जैतून की कृषि के लिए प्रसिद्ध है? ऑप्शन ए भूमध्य सागरीय क्षेत्र. ऑप्शन डी तुंड्रा क्षेत्र. ऑप्शन सी టైగా వన్ क्षेत्र. ఆప్షన్ డి స్టెపీ క్షేత్ర. మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. టైగా వన్ క్షేత్ర అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి. ఎస్, ద వరల్డ్ లాంగెస్ట్ రివర్ ద నైల్ originates from which of the following lakes? Option A Lake Chad. Option B Lake Tanganyika. Option C Lake Victoria. Option D Lake Malawi. మరి ఈ నైల్ నది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారు. विश्व की सबसे लंबी नदी नैल नदी का उद्गम निम्नलिखित में से किस झील से होता है? ऑप्शन ए మరి చాడ్ झील. ऑप्शन जी టంగానికా झील. ఆప్షన్ సి విక్టోరియా झील. ఆప్షన్ డి మాలవి झील. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చాద్ झील అని చెప్పేసి మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక నాలుగవ ప్రశ్న చూడండి. విచ్ ఆఫ్రికన్ కంట్రీ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ వ్యాస్ట్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ కాపర్? ఆప్షన్ ఏ నైజీరియా. ఆప్షన్ బి జాంబియా. ఆప్షన్ సి ఈజిప్ట్. డి అల్జీరియా. हिंदी क्वेश्चन చూసుకున్నట్లయితే కనుక अफ्रीका का कौन सा देश तांबे कॉपर के विशाल भंडार और उत्पादन के लिए प्रसिद्ध है? ऑप्शन ए नाइजीरिया. ऑप्शन बी जाम्बिया. ऑप्शन सी मिस्र. ऑप्शन डी అల్జీరియా. సో ఇక్కడ మనకు సరైన సమాధానం ఇక్కడ చూసినట్లయితే కనుక బి జాంబియా అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రైట్, ఐదవ ప్రశ్న చూడండి. ఐదవ ప్రశ్న విచ్ ఓషన్ ఈజ్ లొకేటెడ్ టు ది నార్త్ ఆఫ్ ది కాంటినెంట్ ఆఫ్ యూరోప్? అట్లాంటిక్ ఓషన్, బి ఇండియన్ ఓషన్,
సి ఆర్కిటిక్ ఓషియన్, డి పెసిఫిక్ ఓషియన్. ఇప్పుడే మీకు చెప్పాను నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలి. ఇంతకుముందు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీకు వరల్డ్ మ్యాప్లో అయితేనేమి, ఇండియా మ్యాప్లో అయితేనేమి పోయిన క్లాస్లో క్లియర్గా అయితే మీకు చెప్పడం జరిగింది. అది మీకు గుర్తున్నట్లయితే ఈజీగా మీరు ఇది క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేసేస్తారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక హిందీలో కూడా చూడండి. यूरोप महाद्वीप के उत्तर में कौन सा महासागर स्थित है? ऑप्शन ए अटलांटिक महासागर, बी हिंद महासागर, सी ఆర్కిటిక్ మహాసాగర్, సి ప్రశాంత్ మహాసాగర్. సింపుల్గా మనకి పైన చూసుకోవాలి. ఎలా అంటే కనుక మ్యాప్ ఇలా ఉంటే మనకి ఇక్కడ ఓషన్స్ ఉంటాయి, ఇక్కడ ఓషన్స్ ఉంటాయి, తర్వాత మధ్యలో ఓషన్స్ ఉంటాయి కదా. మనకి ప్రశాంత్ పెసిఫిక్ మహాసముద్రం ఉంటుంది కదా, హింద్ సముద్రం ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా. సో అట్లాగా మనకి ఎక్కడ అయ్యా అంటే కనుక సరైన సమాధానం మనం చూసినట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ ఆర్కిటిక్ మనకి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక 6వ ప్రశ్న. ఎస్, వేర్ ఈజ్ ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వాల్కెనో బ్యారెన్ ఐస్లాండ్ లొకేటెడ్? ఆప్షన్ ఏ లక్షద్వీప్, బి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఆప్షన్ సి తెలంగాణ ప్లాట్యూ, ఆప్షన్ డి రన్ ఆఫ్ కచ్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక హిందీలో చూసుకున్నట్లయితే यस, भारत का एकमात्र सक्रिय ज्वालामुखी बेरन द्वीप कहाँ स्थित है? ए लक्षद्वीप, बी अंडमान एंड निकोबार द्वीप समूह, ऑप्शन सी तेलंगाना पठार, ऑप्शन डी कच्छ का रन. అంటే రన్ ఆఫ్ కచ్ అంటాం కదా. సో మనం ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఇక్కడ ఇది మనకు సరైన సమాధానం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక which is the longest river of South India and Telangana, also known as Dakshin Ganga? Option A Krishna River, B Kaveri River, and C Godavari River, option D Musi River. ప్రశ్న చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఉంది మనకి. మరి दक्षिण भारत और तेलंगाना की सबसे लंबी नदी कौन सी है जिसे दक्षिणी गंगा भी कहा जाता है? ऑप्शन ए कृष्णा नदी, बी कावेरी नदी, सी गोदावरी नदी, डी మూసీ నది. మనకి 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే దక్షిణ గంగా, గోదావరి అని చెప్పి సింపుల్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మరి అది చూసుకున్నట్లయితే కాకా కలల్కర్ గారు రచించినటువంటి పాఠం యాత్ర వృత్తానికి సంబంధించిన విధాలో ఉన్నటువంటి పాఠం కాబట్టి అది కూడా మీరు రిమెంబర్ చేసుకుంటారు. చూడండి ఇలా కనెక్టివిటీ చేసుకున్నట్లయితే కనుక మరి ఇక్కడ ఆప్షన్ మనకి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోదావరి నది అవుతుంది. ఇది నాసిక్ మహారాష్ట్ర నుంచి వచ్చి మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి మళ్ళీ సముద్రంలో అయినటువంటిది కలుస్తుందన్నమాట. ఓకే, రైట్. సో ఇలాగా మనకి చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే వారు అక్కడ టైటిల్ దగ్గర మీకు జాయిన్ బటన్ ఒకటి కనిపిస్తుంది, అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ కూడా సపోర్ట్ చేయగలరు. దాంతోపాటుగా మరి టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి చూసి మీరైతే జాయిన్ అవి అప్డేట్స్ అనేది పొందుతూ ఉండొచ్చు. మరి అలాగే హిందీకి సంబంధించిన క్లాసెస్ వంటి రన్ అవుతున్నాయి, అలాగే సైకాలజీ క్లాసెస్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. మీరు ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయగలరు, అలాగే ఛానల్ కూడా చెక్ చేయగలరు. మరి అట్ ద సేమ్ టైం ఐకార్డ్స్ అండ్ డిస్ట్రిక్ట్ కూడా చెక్ చేసినట్లయితే మీరు అక్కడ నుంచి కూడా బెనిఫిట్ పొంది మంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి మంచి స్కోర్ సాధించే ఉద్దేశంతోనే ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా చూస్తాను చెప్పేసి ఆశిస్తూ మీ యొక్క సలహాలు, సజెషన్స్ ఏవైనా ఉన్నట్లయితే కింద తప్పకుండా సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ అనేది కామెంట్ చేయండి, తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ ప్రశ్న వెళ్ళిపోదాం. ఎస్, 8వ ప్రశ్న చూడండి. మరి ఎస్, which soil type is considered most suitable for cotton cultivation and is found in parts of Telangana? Option A alluvial soil, B black soil regar, option C red soil, option D laterite soil. మరి కాటన్ పండించడానికి ఎటువంటి నేలలు ఎక్కువగా
ఉపయోగపడతాయి, అంటే ఎక్కువ ఆస్కారం ఉంటాయి అని చెప్పి తెలంగాణ ఏరియాలో అడుగుతున్నారు. कपास की खेती के लिए सबसे उपयुक्त मानी जाने वाली मिट्टी कौन सी है जो तेलंगाना के कई हिस्सों में पाई जाती है? ऑप्शन ए जालोद मिट्टी, ऑप्शन बी काली मिट्टी, ऑप्शन सी లాల్ మిట్టి, ఆప్షన్ డి మరి లాటరైట్ మిట్టి. సో ఇక్కడ సరైన సమాధానం మనకి కాటన్ అనగానే పత్తి ఎక్కడ పండుతుంది ఎక్కువ మనకి నల్ల భూములలో కాబట్టి కాళీ మిట్టి అని చెప్పేసి మనకి బ్లాక్ సాయిల్లో పండుతుంది అనమాట. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ మనకి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. నైన్త్ వన్ చూడండి. ద స్టేట్ ఆఫ్ తెలంగాణ డస్ నాట్ షేర్ ఇట్స్ బార్డర్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, బి మహారాష్ట్ర, సి ఒడిశా, డి కర్ణాటక. మరి తెలంగాణ బార్డర్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక ఏ స్టేట్లో ఆనుకొని ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతున్నారు క్వశ్చన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ राज्य की सीमा निम्नलिखित में से किस राज्य को स्पर्श नहीं करती है? ऑप्शन ए ఆంధ్ర ప్రదేశ్, బి మహారాష్ట్ర, సి ఒడిశా, డి కర్ణాటక. సింపుల్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి ఏందయ్యా అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఒడిస్సా అనేటువంటిది ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం అయితే ఉంటుంది. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే 10వ ప్రశ్న చూద్దాం. రైట్. వింటర్ రైన్ఫాల్ ఇన్ ది northwestern parts of India is primarily caused by which of the following? A. Southwest monsoons, B. Western disturbances, option C. Retreating monsoon, option D. Cyclones. మరి హిందీలో కూడా చూసుకున్నట్లయితే కనుక మనకి కొంచెం మీకు చిన్నగా చేస్తాను విజిబుల్. ఎస్, మరి ఇప్పుడు మీకు విజిబుల్ అవుతుంది. భారత్ మే शीतकालीन वर्षा विंटर रेनफॉल मुख्य रूप से उत्तर पश्चिम भागों में किस कारण से होती है? बी दक्षिण पश्चिम मानसून, बी पश्चिमी विक्षोभ, ऑप्शन सी पीछे हटता हुआ मानसून, डी चक्रवात. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ పశ్చిమి విక్షోభ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ మనకి అది సరైన సమాధానం అవుతుంది. ఎస్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11వ ప్రశ్న. రైట్. 11వ ప్రశ్న చూసినట్టే ద ఫేమస్ రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ఇన్ తెలంగాణ యూజెస్ విచ్ మినరల్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్? మరి ఆప్షన్ ఏ యురేనియం, బి కోల్, సి మినరల్ ఆయిల్, డి న్యాచురల్ గ్యాస్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏది ఎక్కువ ఫేమస్ అయినటువంటి రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో ఎక్కువగా తెలంగాణలో ఉన్నటువంటి రామగుండం పవర్ స్టేషన్లో ఉన్నటువంటి ఎక్కువగా దేన్ని యూజ్ చేసి ఆ ఎలక్ట్రిసిటీని ఉత్పాదన చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు ప్రశ్న. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందీలో తెలంగాణ का प्रसिद्ध रामगुंडम थर्मल पावर स्टेशन बिजली उत्पादन के लिए किस खनिज का उपयोग करता है? ఏ యురేనియం, బి కోయిలా, సి ఖనిజ తేల్, ఆప్షన్ డి ప్రాకృతిక్ గ్యాస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే సరైన సమాధానం సింపుల్గానే మనకు తెలిసింది. ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కోయిలా అనేటువంటిది ద సరైన సమాధానం. ఓకే, నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ మనం 12వ ప్రశ్న చూద్దాం. ద సింగరేణి కలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL ఈజ్ ఫేమస్ ఫర్ coal mining in which river valley basin of Telangana? Option A Krishna Valley, B Musi Valley, C Godavari Valley, D Penir Valley. ఏ వ్యాలీలో మనకి సింగరేణికి సంబంధించినటువంటి ఆ కోల్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంటుందో అడుగుతున్నారు. సింగరేణి कॉलरीज कंपनी लिमिटेड SCCL तेलंगाना के किस बेसिन या घाटी में कोयला खनन के लिए प्रसिद्ध है? ऑप्शन ए कृष्णा नदी, कृष्णा घाटी, बी मूसी घाटी, सी गोदावरी घाटी, ऑप्शन डी పెన్నార్ ఘాటి. సో ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్. గోదావరి ఘాటి అనేటువంటిది ఇక్కడ
సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా ఇది మంచి క్లాస్ ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి మీరు చూసుకున్నట్లయితే కూడా 13వ ప్రశ్న చూడండి. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ సెన్సెస్ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ పర్ స్క్వేర్ kilometer of area called? Option A population growth rate, option B sex ratio, option C density of population, option D లిటరసీ రేట్. సో ఈ టాపిక్ కూడా చాలా మంచిగా చూడండి, ఎందుకంటే ఇప్పుడు సెన్సెస్ నడుస్తుంది కాబట్టి దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి సెన్సెస్ సంబంధించి అడుగుతున్నారు. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక जनगणना के संदर्भ में प्रति वर्ग किलोमीटर क्षेत्र में रहने वाले लोगों की संख्या को क्या कहा जाता है? ऑप्शन ए जनसंख्या वृद्धि दर, ऑप्शन बी लिंगानुपात, ऑप्शन सी जनसंख्या का घनत्व, ऑप्शन डी साक्षरता दर. దర్ అంటే ఇక్కడ రేట్ అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జనసంఖ్యాక ఘనత్ అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అని చెప్పేసి అని పిలుస్తారనమాట. నెక్స్ట్ ప్రశ్న 14వ చూడండి. ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్? ఆప్షన్ ఏ గోదావరి రివర్, బి కృష్ణా రివర్, సి మూసీ రివర్, డి మంజీరా రివర్. ఇది మంచి ప్రశ్న. ఇది కూడా 14 చాలాసార్లు వినే ఉంటారు. ఓకేనా. हैदराबाद शहर निम्नलिखित में से किस नदी का तट पर स्थित है? ऑप्शन ए गोदावरी नदी, बी कृष्णा नदी, सी మూసీ నది, ఆప్షన్ డి మంజీరా నది. ఇక్కడ మాత్రం సరైన సమాధానం ఎవరైనా అడిగినప్పుడు చెప్తారు. ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్, మూసీ రివర్, మూసీ నది అనమాట. ఓకే. ఈ మధ్య చాలా సందర్భాల్లో కూడా వినుంటారు మూసీ నది సుందరీకరణ అని చెప్పేసి ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్తూ ఉంది కాబట్టి దాంట్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. మరి 15th క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫీచర్స్ ఏ వ్యాస్ట్ వెస్టర్న్ రీజియన్ హైలీ వల్నరబుల్ టు సివియర్ డ్రాట్స్ అండ్ డెసర్టిఫికేషన్? ఆప్షన్ ఏ తెలంగాణ, బి రాజస్థాన్, సి కేరళ, ఆప్షన్ డి అస్సాం. మరి డెసర్టిఫికేషన్కి మరి ఏది కారణం అవుతుందని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కొంచెం క్వశ్చన్ మీకు ఇప్పుడు విజిబుల్గా ఉంటుంది. वन अनुसंधान और वर्ष पर्यावरण रिपोर्टों के अनुसार भारत का कौन सा राज्य गंभीर सूखे, सीवियर ड्राउट और मरुस्थलीकरण అంటే డెజర్టిఫికేషన్ అంటాం కదా, మనకి ఎడారులు అనమాట, సమస్య సే అత్యధిక సంవేదనశీల్ పశ్చిమీ భాగ్ మే స్థితి హై. పశ్చిమి అన్నాడు. పశ్చిమి అంటే వెస్టర్న్ సైడ్ అంటే ఇక్కడ మీరు చూసుకోండి తెలంగాణ మనకి ఈస్ట్లో ఉంటుంది, కేరళ కూడా వెస్ట్లోనే ఉంటుంది, అస్సాం పైన ఉంటుంది మనకి, కానీ ఇక్కడ కేరళ కింద ఉంటుంది, కానీ ఇక్కడ మనకి పశ్చిమ అన్నాడు కాబట్టి ఏరియాలో కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ మరి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రాజస్థాన్ ఇస్ ద ఓన్లీ దట్ బిలాంగ్స్ టు అని చెప్పొచ్చు. కేరళ చూసుకుంటే మనకి పశ్చిమ కనుమలు ఎక్కువ అయితే ఉన్నాయి అటు సైడ్. ఓకేనా. రైట్. ఇలాగా మనం మరి ఇప్పటికీ మొత్తం 15 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. మరి మీకు ఎలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మనం చెప్పాల్సినటువంటి క్లాస్ ఈ క్వశ్చన్ తగ్గట్టుగా మీకు ఏది సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు బాగానే ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మీకు ఎలా అనిపిస్తుంది? కింద మీ యొక్క డౌట్లు ఏమైనా ఉన్నట్లయితే సబ్జెక్ట్ రిలేటెడ్గా మీరు కామెంట్ చేయండి. అన్నిటికీ కూడా తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా మంచిగా క్లాస్ అందించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే వారు జాయిన్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండొచ్చు. అలాగే హిందీ క్లాసెస్ కూడా సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎండ్ స్క్రీన్ చెక్ చేయండి, ఐ కార్డ్ చెక్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ వెళ్ళి మన ఛానల్లో ఉన్నటువంటి అన్నీ కూడా వీడియోస్ అన్ని కూడా చూసినట్లయితే మీకు తప్పకుండా మంచి బెనిఫిటే, మంచి ప్రాక్టీస్ సెట్స్కి మంచి ఆస్కారం, మీకు మంచిగా స్కోర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని అయితే నేను చెప్పగలనండి. అలాగే ఏ విధంగా అయితే ఇంతకుముందు వాళ్ళు సపోర్ట్ చేశారో అలాగే ఈసారి కూడా మీరు కూడా అలాగే అంతేకంటే ఇంకా ఎక్కువగానే సపోర్ట్ అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మంచిగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.